ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్. బులెటిన్లో ముందుగా ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీలో జరిగే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఏపీలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ఈ సదస్సులో వివరిస్తారు. ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 33 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కి ఆమోదం తెలిపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం మార్పు చేసే నాలా చట్టం రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ మార్పిడి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజ్యాంగ పదవులకు నెంబర్ గేమ్ ఉండొద్దని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇదే విధానం ఉందని చెప్పారు. గతంలో ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతిచ్చారని, ఇప్పుడు అదే విధంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నామన్నారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే అని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అక్రమ మైనింగ్ జరగలేదని స్పష్టం చేశారు. జైల్లో తన హోదాకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇచ్చారన్నారు. ఇక రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని కాకాణి అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తీరును మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తప్పుపట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందన్నారు. సోషల్ మీడియా వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. అల్లూరి జిల్లా పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని సారథ్య యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్. స్వాతంత్ర సమరయోధులకు పూలమాల వేసి నివాళులర్పించారు. హక్కుల సాధన కోసం గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుందని మాధవ్ హామీ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన వ్యాఖ్యలను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఖండించారు. బీఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వారిపై కోర్టుకు వెళ్లడంలో తప్పేముందన్నారు. భూమన ప్రస్థానమేంటో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని నిర్మలా సీతారామన్ కు భట్టి విజ్ఞప్తి. 7 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామన్న మంత్రి పొంగులేటి. యూరియా విషయంలో కేంద్రానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మంత్రి తుమ్మల. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయిందని విమర్శించారు మంత్రి పొంగులేటి. తాము 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. భూభారతి చట్టంలో రైతులకు మేలు చేస్తున్నామన్నారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తమకు సరిపడా యూరియా ఇవ్వాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. యూరియా కోసమే ఒక అధికారిని ఢిల్లీలోనే ఉంచామన్నారు. వరదలతో దెబ్బతిన్న రోడ్ల వివరాల నివేదిక త్వరగా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రాష్ట్ర జాతీయ రహదారులు, కల్వర్ట్లు, మైనర్ బ్రిడ్జ్ల స్థితిగతుల క్షేత్రస్థాయి నివేదిక రూపొందించాలన్నారు. మంత్రి కొండా సురేఖతో ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి సీతక్క. రాజకీయాల్లో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాజకీయ విభేదాలు తప్ప తమకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తాము అక్కా చెల్లెళ్లలాగా కలిసే ఉన్నామన్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు క్రికెట్ లో నైట్ వాచ్మెన్ లాంటి వారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. యూరియాపై రోజుకో మాట చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ పెండింగ్ అంశాలపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని రామచంద్రరావును ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బానిసలని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ 50 సార్లు ఢిల్లీ వెళ్లారని, రాష్ట్రానికి కనీసం ఎరువులు కూడా తీసుకురాలేకపోయారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని డర్టీ పార్టీ అంటారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. విమర్శలో కూడా హుందాతనం ఉండాలన్నారు.
ఉపరాష్ట్రపతి విషయంలో కులాలు మతాలు చూస్తున్నారని, బీజేపీకి మద్దతు ఇస్తున్నామని డొంక తిరుగుడు లేకుండా బీఆర్ఎస్ చెప్పొచ్చు కదా అని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు నిరాశపరిచాయన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. ఉభయ సభలను సరిగ్గా నిర్వహించలేదన్నారు. యూరియా కొరతపై తాము ఒత్తిడి తెచ్చామని, గత 10 ఏళ్లలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 అయినా ఆఫీసులకు రాని అధికారులు. నిండు చెరువులో పోలికి మరమ్మతులు చేసిన విద్యుత్ సిబ్బంది. పీఠాపురంలో వరలక్ష్మి వ్రతం టికెట్ల గందరగోళం. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్లలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. కోడుమూరు నుంచి గతంలో ముఖ్యమంత్రులు ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని దస్తగిరి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల తహసీల్దార్ కార్యాలయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తనిఖీ చేశారు. మధ్యాహ్నం 12 దాటిన అధికారులు ఎవ్వరూ కార్యాలయానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన రెవెన్యూ మంత్రి, జిల్లా కలెక్టర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. యూరియా దొరకక ఇబ్బంది పడుతున్న రైతులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి కొరతకు కారణాలు తెలుసుకున్నారు. యూరియా సమస్య పరిష్కరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో అకాల వర్షంతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ట్రాన్స్కో అధికారులు పునరుద్ధరించారు. చెరువులో ఉన్న పోల్ పై ఇన్సులేటర్ చెడిపోయిందని గుర్తించి నీటిలోనే వెళ్లి సిబ్బంది రిపేర్ చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ను ఐటీడీఏ పీఓ రాహుల్ తనిఖీ చేశారు. వార్డెన్ విజయ్ నిర్మల్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన 5 రోజుల్లోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రికార్డు స్థాయిలో మహిళలు బస్సుల్లో ప్రయాణం చేశారు. జిల్లాలో 183 బస్సుల్లో 66 మార్గాల్లో 2.5 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 10 రూపాయలకే షర్ట్ ఆఫర్ అని ప్రకటించడంతో జనాలు ఎగబడ్డారు. దాదాపు 2,000 మంది రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. జనాన్ని చెదరగొట్టిన పోలీసులు అనుమతి లేకుండా షాప్ పెట్టారని షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్కు మార్వాడి గో బ్యాక్ వివాదం పాకింది. మార్వాడీలు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ వర్తక సంఘం రేపు మక్తల్ బంద్ కు పిలుపునిచ్చింది. వర్షాలు తగ్గినా కొనసాగుతున్న వరదలు. మహోగ్రంగా ప్రవహిస్తోన్న గోదావరి. లంక గ్రామాలు, ఏజెన్సీ గ్రామాల్లో వణుకు. వానలు, వరదలు. టాప్ 9 న్యూస్ చూద్దాం. భద్రాచలంలో గోదావరికి భారీ వరద వస్తోంది. నీటి మట్టం 52 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం కారణంగా భద్రాచలం నుంచి కూనవరం, చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టుకు వరద పెరగడంతో 44 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి దాదాపు 3,60,000 క్యూసెక్ల వరద జూరాలకు వస్తోంది. అంతే మొత్తాన్ని దిగువకు పంపిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. 26 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద కొనసాగుతోంది. 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 5.19 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 11.90 అడుగులకు వరద చేరింది. 11 లక్షల క్యూసెక్ల వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి జిల్లా కూనవరంలో గోదావరి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో జనాలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కలెక్టర్ ఆ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ వాసులు వణికిపోతున్నారు. రోడ్లు, కల్వర్ట్లు, వంతెనలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి రిజర్వాయర్ గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి ప్రవాహానికి తోడు ప్రాణహితలోనూ వరద పెరగడంతో కోటపల్లిలో గోదావరి జలాల పత్తి పంటలోకి చేరాయి. గోదావరి వరద ఉధృతితో అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి, నర్సాపురం రేవు మూసేశారు. అటు రిపేర్ల కారణంగా దిండి, చించినాడ వంతెన మూసేయడంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. నిరవధికంగా వాయిదా పడ్డ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. స్టాలిన్, మోదీ టార్గెట్ గా విరుచుకుపడ్డ విజయ్. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
లోక్సభ ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నెల క్రితం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్లాన్ ప్రకారం చేసిన గొడవల కారణంగా సభ ఉత్పాదకత తగ్గిపోయిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభా గౌరవం, సంప్రదాయాలకు భంగం కలగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ కేవలం 41 గంటల 15 నిమిషాలు ఉత్పాదక అన్నది 38.88%తో నిరాశజనకంగా ఉందని, దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ తెలిపారు. 14 బిల్లులు ఆమోదం పొందాయి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా అందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అన్నది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదని, అది భారతదేశాన్ని ఆలోచనను పునరుద్ఘాటించడమని ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి అన్నారు. తాను ఎన్నికైతే నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా, అకుంఠిత నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. రష్యా నుంచి అత్యాధునిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం చైనా అని, ఎల్ఎన్జీ అత్యధికంగా కొనుగోలు చేస్తోంది యూరోపియన్ యూనియన్ అని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. వాటిని బదిలీ భారత్ పై అమెరికా సుంకాలు విధించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్య నేరుగా పోటీ ఉంటుందని టీవీకే అధ్యక్షుడు విజయ్ అన్నారు. మధురైలో జరిగిన పార్టీ 2వ రాష్ట్ర సదస్సులో విజయ్ పాల్గొన్నారు. దాదాపు 35 నిమిషాల సేపు చేసిన ప్రసంగంలో ఆయన బీజేపీ తమ సైద్ధాంతిక శత్రువని, డీఎంకే రాజకీయ శత్రువని పునరుద్ఘాటించారు. మూడోసారి ప్రధాని అయింది దేశ ప్రజలకు సేవ చేసేందుకా, దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసేందుకా అని ప్రధాని మోదీని విజయ్ ప్రశ్నించారు. అంకుల్, మీరందరినీ మోసం చేశారని స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. బీహార్ రాజధాని పాట్నాలో రాష్ట్ర మదర్సా బోర్డు శతాబ్ది సమావేశంలో టోపీ ధరించేందుకు సీఎం నితీష్ కుమార్ తిరస్కరించడం కలకలం సృష్టించింది. ఆయన తలపై టోపీ పెట్టేందుకు ముస్లిం మత పెద్ద ప్రయత్నించారు. ఆ తర్వాత మంత్రి జమా ఖాన్ టోపీ పెట్టేందుకు ప్రయత్నించగా ఆయన నితీష్ టోపీ పెట్టారు. బీహార్లో మళ్లీ మొదలైన రాహుల్ ఓటర్ అధికార యాత్ర. దేశంలో తొలి డిజిటల్ సాక్షరత రాష్ట్రంగా కేరళ. అరటి మార్కెట్లోకి 2 కొత్త రకాలు. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. బీహార్లో చేపట్టిన 2వ విడత ఓటర్ అధికార యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లఖీసరాయ్ జిల్లా షేఖ్పురాలో రాహుల్ తేజస్వి యాత్ర నిర్వహించారు. దేశంలో తొలి డిజిటల్ అక్షరాస్యత దేశంగా కేరళ నిలిచింది. దీనికోసం కేరళలో 1.5 కోట్ల మందిని సర్వే చేశారు. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మాంకుటితిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మలయాళ నటి రీనీ జార్జ్ ఆరోపించారు. త్వరలోనే మన భూమి నుంచి మన సొంత రాకెట్ లో ఒకరు అంతరిక్షంలోకి వెళ్తారని వ్యోమగామి శుభాంశు శుక్లా తెలిపారు. అంతరిక్షంలో శరీరం ఎన్నో మార్పులకు గురవుతుందని వెల్లడించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అవ్వడం మహారాష్ట్రలో రాజకీయ కలకలం సృష్టించింది. గుజరాత్ వడోదరకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని ఖుషీ పఠాన్ భారత సైన్యం కోసం సౌరశక్తితో కూడిన ప్రత్యేక డ్రెస్ డిజైన్ చేశారు. ఈ డ్రెస్ లో ఉన్న సోలార్ ప్యానెల్స్ ద్వారా తమ దగ్గరుండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. తమిళనాడు తిరుచిలోని జాతీయ అరటి పండ్ల పరిశోధనా కేంద్రం పోషకాలతో కూడిన 2 కొత్త అరటి రకాలను విడుదల చేసింది. తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలో 6 ఏళ్లకోసారి నిర్వహించే మురజపం లక్షదీపం ఉత్సవాలు నవంబర్ 20 నుంచి జనవరి 14 వరకు జరగనున్నాయి. మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ శ్రీనగర్లోని దాల్ సరస్ లో ప్రారంభమైంది. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.